మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో అట్లూరి గణేష్ గారు ఉన్నారు. సార్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరు, అలానే ఆథర్ కూడా. రీసెంట్గా మార్కెట్లో మనం రకరకాల వింటున్నాం, చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఈ20 స్టాక్స్ అనేవి చాలా హైలైట్ అయ్యాయి. గవర్నమెంట్ కూడా దీనికి చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సార్తో మాట్లాడి అసలు దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు మనం మార్కెట్లో రకరకాల న్యూస్లు వింటూ ఉన్నాం. అసలు ఈ20 అనేది గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. అసలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అసలు దీంట్లో మనం ఎలా చేసుకోవచ్చు? అవునండి. అంటే ఈ20ని మనం చూసినప్పుడు ఇప్పుడు బాగా బజ్ అవుతుందండి. అంటే ఈ20 ఈజ్ నథింగ్ బట్ 20% ఇథనాల్ అనేది బ్లెండ్ చేయాలి పెట్రోల్లో అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చిందండి. అయితే ఇప్పుడు అసలు మనం అంటే స్టాక్స్ పరంగా చూసినప్పుడు అంటే ఒక సెక్టార్ అనాలిసిస్, అంటే దీన్ని మనం ఒక సెక్టార్ కింద తీసుకుంటే ఇథనాల్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా పెట్టకూడదా అనేది మనం తీసుకుంటే ఫస్ట్ అసలు దీనిలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ డ్రివెన్ పాలసీస్ ఏదైతే ఉన్నాయో మనం దాన్ని కొంచెం కీన్గా చూడాలండి. ఎందుకంటే పాలసీ చేంజ్ అయింది అనుకోండి, మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా స్ట్రక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ ఇథనాల్ అనేది మనం తీసుకుంటే అంటే గవర్నమెంట్ ఏదైతే మనకి 88% ఆఫ్ పెట్రోల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బయట నుండి, దాన్ని మనం తగ్గించాలి, అంటే డిపెండెన్సీ తగ్గించాలని చెప్పేసి ఇప్పుడు మనం ఇథనాల్ బ్లెండింగ్ అనేది స్టార్ట్ చేశారండి. సో అసలు ఈ ఇథనాల్ అనేది మనం ఆలోచిస్తే అంటే స్పెక్యులేషన్ కోసం ఏదో మనం చూస్తే కొంత రైజ్ అయితే అవ్వచ్చు, కానీ మనం డీప్ డైవ్ చేస్తే ఇథనాల్ అనేది ఆల్టర్నేటివ్ టు పెట్రోలా ఆల్టర్నేటివ్ అది ఎలిమెంట్ అనేది మనం చూడాలండి అక్కడ మనం. అంటే ఇప్పుడు మనం రెండు చూస్తున్నామండి, ఒకటి పెట్రోల్ వెహికల్స్ ఆర్ పెట్రోల్లో బ్లెండ్ అవుతున్న ఇథనాల్, సెకండ్ ఈవీ. అంటే గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఈవీని కూడా ప్రమోట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం పర్టికులర్ గా చూస్తే అంటే ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటంటే మనం చూసినప్పుడు ఈవీ వెహికల్స్ వాడుతున్నప్పుడు మనం న్యూస్ లో కూడా చూస్తా ఉన్నాం, సపరేట్ అయిపోతున్నాయి లేయర్స్. సో ఈవీ లేయర్స్ సపరేట్ అయిపోతున్నాయి. అంటే పెట్రోల్ వర్సెస్ ఈవీ చూసుకున్నప్పుడు పెట్రోల్ పైన వస్తుంది, ఈవీ కింద మన ఇథనాల్ కిందకి దిగుతుంది. సో దానివల్ల బళ్ళు ఇబ్బంది అవుతుంది అనేది ఒక మెయిన్ ఒకటి మనం న్యూస్ లో చూస్తా ఉన్నాం. ఇది ఎందుకు అంటే ఈ ఇథనాల్ కి ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉంది, అంటే అది హైడ్రోఫోబిక్, అంటే వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే చేసుకునే నేచర్ ఉంటుంది. దాని మాలిక్యులర్ ఫార్ములా చూసినా కూడా CH3 CH2OH C2H5OH. అంటే నేను కెమిస్ట్రీ స్టూడెంట్ అని కాబట్టి చెప్తున్నానండి. సో అది 1% కనుక మాయిశ్చర్ దాటితే సో ఆ లేయర్ సపరేట్ అయిపోద్దండి. లేయర్ ఎప్పుడైతే సపరేట్ అవుద్దో పెట్రోల్ ఒకటి సక్ చేసుకుంటుంది, పెట్రోల్ అవ్వగానే కింద ఇథనాల్ ఉంటుంది. సో ఇంజన్ స్టార్ట్ అవ్వకపోవటం, చోక్ అవ్వటం, లేదు అందులో వాటర్ పర్సంటేజ్ ఎక్కువైతే కనుక కరోజన్ అంటే తుప్పు పడటం లాంటివి జరగటం, ఇవి జరుగుతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మెయిన్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక మెయిన్ సమస్య న్యూస్ లో ఉన్నటువంటి ఒక విషయం. అయితే ఇది ఒకటి. అసలు బళ్ళు మనకి కంపాటబుల్ కాదా, అంటే మనం ఇథనాల్ కలుపుతున్నాం కరెక్టే, ఇప్పుడు గవర్నమెంట్ ఈ20 నుండి ఈ30 కూడా వెళ్తా ఉంటుంది, రైట్? అసలు ఈ బళ్ళు అనేది కంపాటబుల్ కాదా, అంటే బండి మనకి ఇథనాల్ కంపాటబుల్ కాదా? అంటే 2023కి ముందు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వెహికల్స్ ఉన్నాయో అవి కంపాటబుల్ కాదు. హయ్యర్ సైడ్ 10% ఉండాలి అని మాన్యువల్ లో వాళ్ళు ఇచ్చారు. ఏదైతే వెహికల్ మనం కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు కదా, ఆ మాన్యువల్ లో వాళ్ళు రాసింది అప్ టు 10%. సో ఇవన్నీ ఇష్యూస్ దీని ముందు ఉన్నటువంటి ఇష్యూస్. అయితే జనరల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్టాక్స్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రెజిల్ తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు. అంటే బ్రెజిల్ యూజ్ చేస్తుంది కదా, బ్రెజిల్ అనేది E85 వరకు కూడా వాడుతుంది. సో బ్రెజిల్ తో పోల్చుకుంటే బ్రెజిల్ అక్కడ ఎక్కడైతే ఇథనాల్ వాళ్ళు బ్లెండ్ చేస్తున్నారో 30% ప్రైస్ తక్కువ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే మేము పెట్రోల్ ప్రైస్ ఇస్తున్నాం, మేము ఇచ్చే లీటర్ కి సపోజ్ ఒక 110 రూపాయలు అయితే 110 రూపాయలు పెట్రోల్ కి ఇస్తున్నాం, కానీ మీరు పెట్రోల్ 80% ఉంటుంది, అందులో ఇంకో 20% ఇథనాల్ కదా ఉండేది. సో ప్రైస్ తగ్గించాలి కదా అనేది ఒక మెయిన్ వాళ్ళు అడుగుతుంది. రెండోది మైలేజ్ డ్రాప్ కనబడుతుంది, అంటే మైలేజ్ ఒక 30% తగ్గుతుంది వెహికల్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజ్. సో మైలేజ్ మరి తగ్గినప్పుడు ప్రైస్ కూడా తగ్గాలి కదా, సో ఆ ప్రైస్ తగ్గితే మాకు కాంపన్సేట్ అవుతుంది కదా అనేది ఇప్పుడున్న ఇదండి. సో అంటే దీన్ని మనం సెక్టార్ పరంగా తీసుకుంటే, స్టాక్స్ పరంగా తీసుకుంటే ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఈ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత,
ఇథనాల్ మనం కలుపుతున్నాం కరెక్టే. ఇథనాల్ సోర్స్ ఏంటి అసలు అంటే షుగర్ కేన్ ఆర్ రైస్ ఓకే. ఆర్ యుఎస్ లాంటి కంట్రీస్ లో అయితే మన మొక్కజొన్న కండ్లు ఉంటాయి కదా, సో దాని నుండి కూడా వాళ్ళు తీస్తారండి. సో బ్రెజిల్ కేసుకి వచ్చేటప్పటికి బ్రెజిల్లో ఏంటంటే హైయెస్ట్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు కదండి, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ నుండి వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో వాళ్ళు ఎలా చేశారంటే రీసెర్చ్ కూడా 5% ఇథనాల్ కి కంపాటబుల్ అయ్యేటట్టు, 10% ఇథనాల్ కి కంపాటబుల్ అయ్యేటట్టు, 25% కి కంపాటబుల్ అయ్యేటట్టు, అంటే వాళ్ళు డిజైన్ ఫేజ్ లో అవి చేసుకుంటూ వచ్చారు. మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు సడన్ గా దీన్ని డిప్లాయ్ చేశారు అనేది ఒకటి, రైట్. దీని కాస్ట్ అలాగే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, ఎందుకంటే హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ బ్రెజిల్ షుగర్ కేన్. సో వాళ్ళ కన్జంప్షన్ కాక కూడా వాళ్ళు ఇథనాల్ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో వాళ్ళకి అంత రీసోర్సెస్ ఉన్నాయి. మనకు వచ్చేటప్పటికి 4% ఆఫ్ ఫ్రెష్ వాటర్ మన దగ్గర ఉంది వరల్డ్ వైడ్ చూసుకుంటే. సో మనకి చూసుకుంటే అంటే మనం షుగర్ కేన్ నుండి తీస్తే ఎంత వాటర్ కన్జంప్షన్ అవుతుంది అంటే, ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు వాటర్ కావాలి, ఆ వాటర్ కల్టివేట్ చేయడానికి వెహికల్స్ కి మళ్ళీ పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, సో ఎరువులకి కొంత గ్యాస్, నేచురల్ గ్యాస్ సంబంధించి ఉంటది. దాని తర్వాత దాని డిస్టిలేషన్ ప్రాసెస్ ఉంటది, అంటే ఇథనాల్ ప్యూర్ చేయడానికి వాటి డిస్టిలేషన్ ప్రాసెస్, ఓకే, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంది. అంటే ఈ కాస్ట్ అంతా కలుపుకుంటే నిజంగా మనకి వైబులా కాదా, ఇప్పుడు ఇది మనం చూసుకోవాల్సిందండి. జనరల్ గా మనకి ఇప్పుడు ఏదైనా ఒక సెక్టర్ బజ్ అవుతుంది అనుకోండి, స్టాక్స్ ర్యాలీ వస్తుంది, జనరల్ గా తొందరపడి ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అది ఎంత వరకు నిలబడుతుంది అనేది మనం చూడాలి. అంటే లాంగ్ రన్ లో సస్టైనబిలిటీ ఎంత ఉంటుందా లేదా, లేదు నిజంగా ఇది ఒకవేళ వైబుల్ కాకపోతే గవర్నమెంట్ ఎలాంటి పాలసీ చేంజెస్ తీసుకుంటది. ఒకసారి పాలసీ చేంజెస్ ఏదైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ మన లాంగర్ టైం ఫ్రేమ్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మన ప్రైజెస్ రావడానికి. సో ఇవన్నీ కూడా E20లో ఉన్నటువంటి ఛాలెంజెస్. సో అలాగే ఒకవేళ మనకి ఒకవేళ చేసినా కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే, గవర్నమెంట్ సపోజ్ రైస్ నుండి చేయాలనుకోండి, గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది. ఎందుకంటే టన్ను 4,000 అనుకుంటే గవర్నమెంట్ ఎవరైతే ఇథనాల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి 2,300కి సబ్సిడీ ఇచ్చి చేస్తుంది. ఈ పెయిన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ తీసుకుంటుంది, బికాజ్ ఇథనాల్ దే వాంట్ టు ప్రొడ్యూస్ మోర్, దాని ద్వారా మనకి దీన్ని తగ్గించాలని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. సరే మనం స్టాక్స్ పరంగా చూస్తే, అంటే ఇథనాల్ రిలేటెడ్ స్టాక్స్, షుగర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం స్టడీ చేస్తే, వాళ్ళ రెవెన్యూస్ లో కానీ వాళ్ళ ఆపరేషనల్ ప్రాఫిట్ లో కానీ పెద్ద చేంజ్ ఏం కనబడలేదండి లాస్ట్ 1 year నుండి. అంటే మనం ఒక 10 కంపెనీలు తీసుకుంటే ఒక 2-3 కంపెనీల్లోనే ఎక్స్ట్రాడినరీగా స్టాక్స్ రిటర్న్ ఇచ్చినాయి. అంటే ఒక 40 రూపాయల స్టాక్ 1500 అవటం అలా జరిగింది తప్ప, ట్రెడిషనల్ గా ఎవరైతే షుగర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఆ కంపెనీలో పెద్ద చేంజ్ ఏం రాలేదండి. అంటే అసలు ఎవరు సప్లై చేస్తున్నారు, ఇంకా డేటా మనకి కంప్లీట్ గా డేటా అవైలబుల్ లేదు. అంటే ఎవరు ఈ పెట్రోల్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారో వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అనేది ఇంకా లేదు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంత మనం వెయిట్ చేసి ప్రాపర్ గా కొంత మనం స్టడీ చేసి దానిలో, అంటే స్పెక్యులేషన్ కోసం తీసుకోవచ్చు ఏదో టెంపరీగా షార్ట్ టర్మ్ కోసం, బట్ లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయాలి, ఈ సెక్టర్ లాంగ్ రన్ లో బుల్లిషా కాదా అనేది మనం కొంత వెయిట్ చేసి కానీ మనం చెప్పలేమండి. ఇప్పుడే ఇది ట్రెండింగ్ లోకి వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఆలోచించి అది ఎంతవరకు సస్టైనబిలిటీ ఉంటుంది అసలు. ఎందుకంటే ఇప్పుడు మనకి 2023 ముందంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 80% వెహికల్స్ పాతయ్యే ఉంటాయి. సో అలాగే ఇప్పుడు కొత్త ఈవీ పాలసీస్ కూడా ఇప్పుడు ఢిల్లీ మనం చూసాం, కంప్లీట్ గా ఈవీ చేయాలని చూస్తున్నారు వాళ్ళు, ఈవీని ప్రమోట్ చేయాలని. సో ఈ పాలసీ డ్రివెన్ కాబట్టి మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దీనిలో డిప్లాయ్ చేయడం కన్నా వెయిట్ చేసి ఏదైనా ఆపర్చునిటీ బేస్ ఉంటే రిజల్ట్స్ చూసి మనం కొనుక్కుని త్వరగా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం బెటర్ అండి. ఓకే, ప్రెసెంట్ వరకు ఉన్న అప్డేట్ అయితే దీని గురించి, ఇంకా ఫర్దర్ గా వస్తే దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మనం వెయిట్ చేసి సో అవన్నీ కూడా కంపాటబుల్ చూసి డేటా చూడటము, తర్వాత వెహికల్స్ కి సంబంధించి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వెహికల్ డ్యామేజ్ అయిందని కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అదేమంటారు వాళ్ళు, మీ ఫ్యూయల్ వల్ల ప్రాబ్లమ్ అంటారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని రేపు ఎలా పాపప్ అవుతాయి, వీటికి గవర్నమెంట్ ఎలా అడ్రస్ చేస్తుంది, పాలసీలో ఏమేమి చేంజెస్ వస్తాయి, లేదు బ్లెండింగ్ ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా, ఇవన్నీ కొంత మనం వెయిట్ చేసి మనం ఈ సెక్టర్ మీద లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాం మంచిదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.